ఏంటి అని అంటే అది శ్యామలకి చెప్తున్నాను అనమాట. శ్యామలక్క, నీవు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు అస్సలు లేదు. ఈ విషయం అయితే పాయింట్ అవుట్ చేసుకొని ఇంకెప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సో ఇప్పుడు అక్క ఏమంటుందంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కాకముందు, పదవిలోకి రాకముందు అన్ని మాట్లాడారు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడలేదని సైలెంట్ గా ఉన్నారంట. ఇప్పుడు అన్ని మాట్లాడడానికి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా, పిల్లలకు పెట్టిన మీటింగ్లలో కూడా వాళ్ళమ్మ వచ్చేసిందమ్మా జిల్ రాని కాదు మేపులి సీత, నువ్వు వార్నింగ్లు మళ్ళీ ఇద్దు కానీ నీకు పని బాట ఏమీ లేకపోతే జ్యోతిష్యం చెప్పుకో, లేకపోతే ఆ షూటింగ్లు గీటింగ్లు చేసుకొని బతుక్కో, అంతేగాని పాలిటిక్స్ గురించి నీకు అనవసరం. రాజకీయం లాగే చేయనియండి, చిల్లర చేయొద్దు. కాదుమే నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు మా శ్యామలక్కకి, ఒకసారి నీ బతుకేందో నీ రేంజ్ ఏందో నువ్వు తెలుసుకో. కాదుమే మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొద్దు అని చెప్తున్నావు కదా. రాష్ట్రంలో ఈ ఆంధ్రాలో ఇన్ని హత్యలు, ఇన్ని రేపులు, ఇన్ని జరుగుతుంటే ఏం చేస్తున్నాడు మేము ఈ పవన్ అన్న? ఏం చేస్తున్నాడు? ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు? ఇన్ని జరుగుతున్నాయి కదా, వాటి గురించి పట్టించుకోమని ఫస్ట్. మళ్ళీ చెప్తూ నువ్వు వచ్చి దిగి నువ్వు నీతులు మాట్లాడద్దు పులిసీత. ఫస్ట్ నీ బతికేందో నువ్వు చూసుకో, లేకపోతే మీ నాయకుల దగ్గర పోయి అన్న రాష్ట్రం గురించి పట్టించుకోండి అన్నా అని చెప్పు. అంతేగాని కింద మీద తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేసేది కాదు. ఇది షూటింగ్ కాదమ్మా, నువ్వు ఏది చెప్తే అది వినేసి క్లాప్స్ కొట్టడానికి. రాజకీయం లాగే చెయ్యి. ఇంకొకసారి ఎక్స్ట్రాలు చేయొద్దు పులిసీత. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఉంటా. జై జగనన్న, జై జగనన్న.